మెడ చుట్టూరా నలుపుతోటి బాధపడుతున్నారా? మెడ చుట్టూరా నలుపు వచ్చినప్పుడు అసలు మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోవాలి? రక్త పరీక్షలు చేసుకోవాలా? ఏ విధమైన మనం జాగ్రత్తలు తీసుకోవాలా? ఒంటి మీద బరువు ఉన్నందుకు మనకు ఆ విధంగా అవుతుందా? లేకపోతే డయాబెటిస్‌తో సంబంధం అవుతుందా? బీపీతో సంబంధం అవుతుందా? లిపిడ్ ప్రొఫైల్ అంటే మనకు కొలెస్ట్రాల్ తోటి ఏమైనా సంబంధం ఉందా? అనేది మనం తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాం. అసలు ఏంటి కండిషన్స్ ఏంటి? మెడకి నలుపు రావటానికి, అలానే మనకి చర్మంలో ఉన్నదానికి అసలు ఎటువంటి సంబంధం అనే దాని గురించని నేను మీకు తెలియజేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మనకి మెడ చుట్టూరా నలుపొచ్చినప్పుడు దాన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటాం. సూడో అకాంతోసిస్ నైగ్రికన్స్ అనే కండిషన్ కూడా ఉంటుంది. సూడో అనంటే మనకి దానికి మిమికింగ్ లాగా ఉన్నదాన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటాం. అయితే ఈ అకాంతోసిస్ నైగ్రికన్సే కాకుండా మెలనోసిస్ అనే కండిషన్ ఉంటుంది. సెబోరిక్ మెలనోసిస్ అనే కండిషన్ ఉంటుంది. మెడ చుట్టూరా భాగంలో ఇక్కడ నలుపొచ్చిందనంటే దాన్ని సెబోరిక్ మెలనోసిస్‌గా పరిగణించాలనమాట. మెడ ఈ భాగంలో సైడ్ భాగంలో, ఎనక భాగంలో వచ్చింది అనంటే అది అకాంతోసిస్ నైగ్రికన్స్ కానీ, సూడో అకాంతోసిస్ నైగ్రికన్స్ కానీ అంటామనమాట. ఇక్కడ మెడ పైన ఇక్కడ ఎనకాల వచ్చింది అనంటే మనం చంకల్లో, గజ్జల్లో ఎగ్జామిన్ చేసుకోవాలండి. అక్కడ మనకి నలుపు వచ్చిందనుకోండి, అది అకాంతోసిస్ నైగ్రికన్స్ కానీ గుర్తించాలి. చాలామంది ఏమనుకుంటారనంటే నలుపొచ్చిందనంటే అక్కడ మురికి ఉండిపోయింది. అసలకి డెడ్ చర్మం అంటే చనిపోయిన చర్మం అక్కడ మనకక్కడ ఉండిపోయింది. మురికి ఉంది. దానికి తీసుకొని మనం రుద్దితే పోతుంది కదా! అని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి స్నానం చేసేటప్పుడు మెడ దగ్గర బాగా రుద్దాలని అనుకుంటారు కదండీ! చంకల్లో, గజ్జల్లో కూడా రుద్దాలనుకుంటారు కదా! అది చేయకుండా ఉన్నందుకు మురికి ఉండిపోయిందని చాలామంది అపోహ పడుతూ ఉంటారనమాట. ఇది అకాంతోసిస్ నైగ్రికన్స్ అని చాలామందికి తెలియదండి. చాలామంది తల్లులు కూడా వచ్చి చెప్తూ ఉంటారు పిల్లలకి, "వీడు సరిగ్గా స్నానం చేయట్లేదు సార్. అందుకోసమని వీడికి అంత నలుపు ఇలా వచ్చేసిందని" అంటారు. కానీ చర్మంకి కాదండి అది. అది శరీరంలో జరుగుతున్న మార్పులకి సంకేతం అనమాట. ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ అనేది ఒక బయోమార్కర్. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి బయోమార్కర్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పిల్లల్లో చాలా విపరీతంగా పెరుగుతుందండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనంటే అసలు ఇన్సులిన్ అంటే ఏంటి? అసలు గ్లూకోజ్ అంటే ఏంటి? వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలి. మనకి ఏదైనా గాని తిన్న ఆహారంలోంచి గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుందండి. గ్లూకోజ్ అంటే మనకి ఈజీగా అర్థం కావాలి అనంటే షుగర్ అని అర్థం చేసుకోండి. ఈ గ్లూకోజ్ అనేది వచ్చింది మనకేమవుతుందనంటే అన్ని కణాలకి సప్లై అనేది కంపల్సరీ అండి. మనకి తినేది ఆహారం ఎందుకు? బలం రావటానికని. ఈ బలం గ్లూకోజ్ రూపంలో ప్రతి కణం దగ్గరికెళ్తుంది. ఆ గ్లూకోజ్ అనేది ప్రతి కణం దగ్గరికెళ్ళినప్పుడు ఆ కణం లోపలికి అది ఎళ్ళాలి అనంటే ఇన్సులిన్ అనే పదార్థం మన హార్మోన్ అనేది అక్కడ ప్యాంక్రియాస్ నుంచి ప్రొడక్షన్ అవుతుందండి. ఆ ఇన్సులిన్ అనే పదార్థం మనకి గ్లూకోజ్‌ని అంటపెట్టుకొని దాన్ని కణం లోపలికి తీసుకెళ్తుంది. అక్కడ లోపల తీసుకెళ్ళి ఆ గ్లూకోజ్‌ని కణానికి అవైలబుల్ చేస్తుంది. అప్పుడు కణం అది గ్లూకోజ్‌ని యూజ్ చేసుకొని ఎనర్జీ ప్రకారంగా చేసుకొని దాని ప్రకారంగా చర్మ కణాలు కానీ, ఎటువంటి కణాలు కానీ ఆరోగ్యంలో మన శరీరంలో ప్రతి కణం అనేది గ్లూకోజ్ అనేది తీసుకోవటానికని ఇన్సులిన్ హెల్ప్ చేస్తుందనమాట. అయితే సరైన వ్యాయామం లేకుండా ఉండటం, విపరీతంగా జంక్ ఫుడ్స్ తినటం, విపరీతమైన హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ తినటం, అలాంటి ఆయిలీ ఫుడ్స్ తినటం, షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటంతోటి ఇన్సులిన్ అనేది మనకి ఎక్కువగా పని చేయటం అనేది ఆగిపోతూ ఉంటుంది. అంటే కణం అనేటిది గ్లూకోజ్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇన్సులిన్‌ని లోపలికి రానివ్వదండి. ఈ ఇన్సులిన్ అనేది లోపలికి రాకపోవటంతోటి గ్లూకోజ్ అనేది అక్కడ శరీరంలో రక్తంలో అలానే తిరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు కణాలకి ఏమవుతుంది? గ్లూకోజ్ అనేది అవైలబిలిటీ ఉంది కాబట్టి నాకు గ్లూకోజ్ కావాలి అని అంటుంది. కానీ గ్లూకోజ్‌ని ఇన్సులిన్ తీసుకెళ్లదు కాబట్టి ఇంకా సిగ్నల్ పంపిస్తూనే ఉంటుంది. అప్పుడు ఆకలి అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఆకలి పెరిగినప్పుడు మళ్ళీ ఆహారం తీసుకుంటాం. ఆహారం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అది గ్లూకోజ్ రూపంలో మారి మళ్ళీ రక్తంలో తిరుగుతూనే ఉంటుందన్నమాట. సో, ఈ రకంగా గ్లూకోజ్ అనేది శరీరంలో తిరుగుతూనే ఉంటుంది. ఇంకా యాడ్ ఆన్ అవుతూనే ఉంటుంది. ఎక్సెస్ గ్లూకోజ్ అవుతే ఏమవుతుంది? ఈ గ్లూకోజ్ అనేది ఎళ్ళేసి పొట్ట చుట్టూరా కొవ్వు దగ్గర అక్కడ నిలబడిపోతుంది. ఆ కొవ్వు దగ్గర అక్కడ నిలబడిపోయినప్పుడు ఏమవుతుంది? ఒబెసిటీ అనేది పెరుగుతుంది. ఉబకాయం అనేది పెరుగుతుంది. ఈ ఉబకాయం అనేది పెరిగినప్పుడు ఏమవుతుంది? అక్కడి నుంచి మళ్ళీ అడిపోకైన్స్ అనేది వచ్చేసి, ఆ అడిపోకైనస్ కెమికల్ అనేటిది వచ్చేసి చర్మ కణాలు ఇక్కడ మెడ చుట్టూరా, చంకల్లో, గజ్జల్లో ఏమవుతుందనంటే అక్కడ నలుపనేది పెంచేయటం జరుగుతుందనమాట. సో, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి తినే ఆహారానికి ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటానికే అది మొత్తం తిరిగొచ్చేసి మీ మెడ దగ్గర ఉన్న నలుపు
చంకల్లో గజ్జల్లో మార్పు తీసుకొస్తుంది. సో దీన్నే అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటారు. సో మెడ చుట్టూరా నలుపు ఉంది అని అంటే అది ఏదో మురికి అని చెప్పి వదిలేయకండి. దానికి ట్రీట్మెంట్ చేసినా చేయకున్నా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే వ్యాయామం అనేది మనం చేయాలి. ఆహారం అనేది పౌష్టికాహారం తీసుకోవాలి. లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా సెట్ చేసుకోవాలి. నేను ఇదే అంటాను ఎల్ఈడి థెరపీ అని. లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అండ్ డైట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా థెరపీస్ అనేది మనం చేసుకుంటే చర్మంలో మనకి నలుపు అనేది దానంతా అదే తగ్గటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. అలానే సరైన టైంలో నిద్రపోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సరైన టైంలో నిద్రపోతూ మంచి పౌష్టికాహారం తీసుకొని మంచి వ్యాయామం చేసుకుంటే సూడో అకాంతోసిస్ నైగ్రికన్స్ కానీ బాగా కరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ చేస్తున్నాం సార్, కానీ ట్రీట్మెంట్ ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. నా దగ్గర 120, 130 కిలోలు ఉన్న ఒక పేషెంట్ వచ్చారండి. 19 ఏళ్ళు, 20 ఏళ్ళ వయసులో ఉన్న అబ్బాయి. సార్ నేను 20 కేజీలు తగ్గాను 6 నెలల నుంచి అని చెప్పి వచ్చాడు తను. ఇంకా 20 కేజీలు నేను తగ్గుతాను. అంటే నేను ఇంకా వ్యాయామం అంతా చేసుకున్నాను సార్. ఇప్పుడు నేను అంతా అవేర్‌నెస్ నాకొచ్చింది. మార్పు నేను చేసుకుంటున్నానని చెప్పి చెప్పాడనమాట. ఆ తర్వాత నాకు ఇంకా నలుపు ఇంకా ఉంది. దానికి తగ్గించుకోవాలని అన్నారు. తనకి పీల్స్, లేజర్స్ అవన్నీ మేము చేస్తున్నాం. ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా బరువు తగ్గుతున్నాడు. అలానే నలుపు తగ్గుతుంది. పీల్స్, లేజర్స్ కూడా దానికి మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మంచిగా వ్యాయామం చేసుకుంటూ పీల్స్, లేజర్స్ అనేటివి చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. పీల్స్ అంటే ఏంటి? చర్మం పైన మనకి ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్ అనేటివి మెడపైన పెడతా ఉంటామండి. మెడపైన పెట్టి కాసేపు రుద్దేసినాక ఒక 6-8 గంటల దాకా ఉంచేసినాక అక్కడి నుంచి పొట్టంతా లేచి వచ్చేస్తూ ఉంటుందండి. అక్కడ మాయిశ్చరైజర్ అనేది పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అనేది పెడుతూ ఉండాలి. ఉదయం పూట సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలండి. పొట్టు ఊడుతున్న దాన్ని పట్టుకొని లాగేస్తే మనకంతా వచ్చేస్తుంది అనుకుంటారు. అవన్నీ చేయకూడదండి. పొట్టొచ్చిందని మనం జస్ట్ చేయితోటి ఇలా తుడిపేస్తూ మనం దాన్ని తీసేస్తూ ఉండాలి. డెడ్ స్కిన్ అనేది బయటికి పడిపోయినాక ఫ్రెష్ స్కిన్ వచ్చేది కొద్దిగా తక్కువ మోతాదులో వస్తుంది. అంత వాటిలోనే ఆ టైంలోనే మనం లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, డైట్ అనేది కూడా బాగా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందండి. లేజర్ చేసినాక చర్మం అంతా రాకిపోయి మనకి డ్రా ఏరియాగా అవుతుందేమో అని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. అలాంటిది ఏముండదండి. లేజర్ చేసినాక మనం పీల్స్ కాంబినేషన్ చేయటంతోటి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఎల్ఈడిడి థెరపీస్ అనేటివి మా దగ్గర చేస్తారండి. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి వాటితోటి. వాటితోటి చేయటంతోటి చర్మంలో నలుపంతా కూడా మంచిగా బాగా తగ్గుతూ ఉంటుందండి. సో, ఈ విధంగా చర్మంలో మనకి మార్పులనేటివి చేసుకొని మంచి రిజల్ట్స్ అనేటివి సాధింపరచుకోవడానికని మనకి అనేక మార్గాలున్నాయండి. ఫస్ట్ మీరు మా దగ్గరకొస్తే అసలుకి అకాంతోసిస్ నైగ్రికన్స్ ఉందా? రక్త పరీక్షలనేటివి అన్నీ చేస్తారండి. గ్లూకోజ్‌కి సంబంధించింది, హెచ్‌బీఏవన్సీకి సంబంధించింది, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి, హోమా-ఐఆర్ అని ఉంటాయి. ఇవన్నీ రక్త పరీక్షలనేటివి చేసుకొని, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ ప్లాన్ అనేది చేసుకొని, దానికి తగ్గట్టుగా మనం ఫాలోఅప్ సెషన్స్ చేసుకుంటే, ఒక 6-8 నెలల వరకు మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలుంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోని నాది లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకి గానీ, శ్రేయోభిలాషులకి గానీ, చుట్టాలకి కానీ ఎవరికైనా సరే వాళ్ళకి ఈ వీడియోస్‌ని షేర్ చేసి అందరికీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని, మంచి లైఫ్ స్టైల్ మార్పులు తెచ్చుకొని, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని తెలుసుకొని, ట్రీట్మెంట్ కూడా తీసుకొని మంచి రిజల్ట్స్ సాధించుకుంటారని కోరుతున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.